హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత వచ్చాను. వస్తూ వస్తూ కొన్ని సర్ప్రైజ్ ఇచ్చుకొని వస్తున్నాను అందరికీ. రేపటి నుంచి డైలీ రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఒక కంటెంట్ కోసం మాత్రమే. ఈ కంటెంట్లో నా వల్ల అయినంత హెల్ప్ చేద్దామని ఒక ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశాను మా ఫ్రెండ్ తరపు నుంచి. అదేంటంటే మా ఫ్రెండ్ ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. ఇప్పుడు రేపు 20 నుంచి మంత్ ఎండింగ్ వరకు ఆ 10 or 11 డేస్ ఉంటుంది కదా, ఆ 11 డేస్లో 10 or 11 డేస్లో ఇన్ కేస్ బిజినెస్ 50,000 చేశాను అనుకోండి, చేస్తానని నేను పందెం కట్టాను. ఒకవేళ ఇన్ కేస్ నేను ఓడినా గెలిచినా దాంట్లోకి ఒక 10% నా కాంట్రిబ్యూషన్ అంటే నా కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఒక 10%. ఒకవేళ ఇన్ కేస్ 50,000 చేశాను అనుకోండి, 5,000 రోడ్ సైడ్ ఉంటారు కదా పూర్ పీపుల్స్, వాళ్ళకు ఫుడ్ హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎలా అవుతుందో. గెలిచినా గెలవకున్నా నా తరపు నుంచి అయితే 10% కంపల్సరీ ఫుడ్ డొనేషన్ అయితే అవుతుంది 1st తారీఖు రోజు. అండ్ 2nd లేదంటే ఒక డేట్ చూసుకొని కన్వీనియంట్ బట్టి చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఏదో సింపతి కోసం అయితే కాదు, నాకు తోచినంత చేద్దామని. యాక్చువల్లీ ఇంతకుముందు చేస్తుంటే, బట్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే నా తరపు నుంచి అని కాకుండా నేను ఇలా చేస్తున్నాను కదా, నేను సమ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొన్ని వీడియోస్ పెట్టలేను. ఇంతకుముందు చేస్తుంటే ఇప్పుడు కూడా చేద్దామని మళ్ళీ ఆలోచన వచ్చింది. అంటే కొంచెం మైండ్ డిస్టర్బెన్స్ ఉంది, అది అలా చేస్తాను. కొంచెం అతను అయినా కట్ చేస్తున్నాను. నాకన్నా చాలామంది డబ్బులు ఉన్నోళ్ళు ఉన్నారు, అది ఉన్నోళ్ళు ఎంతో కొంత చేంజ్ చేస్తారనే ఉద్దేశంతోనే ఒక చిన్న హోప్స్తోని స్టార్ట్ చేస్తున్నాను ఈ ఛాలెంజ్ని. దీన్ని మాత్రం కొంచెం ఎవ్వరు హేళన చేయకుండా చూసుకోండి కామెంట్ సెక్షన్లో. ఇది ఒక చిన్న రిక్వెస్ట్. మీకు నచ్చితేనే వీడియో చూడండి, లేకుంటే లేదు. నేను మీకు కారు కొనమని చెప్పాను, వద్దని చెప్పాను, అలా అని చెప్పి నేను ఇంత చేశానని చెప్పాను. జస్ట్ ఫర్ చూపించిస్తాను ఎంత అయింది ఏంటని. డ్రైవింగ్ ఫీల్డ్ అంటే ఈజీ కాదు బ్రదర్. ఎవరైనా కొత్తగా కొనాలనుకున్న వాళ్ళు నా సజెషన్ బెటర్ టు సమ్ బిజినెస్, డ్రైవింగ్ ఫీల్డ్ కాకుండా. ఇంకా నేను రేపు వీడియోలో మాట్లాడుకుందాం. ఏదైనా సజెషన్స్ కావాలంటే మీరు ఈ వీడియోకి మాత్రం కామెంట్ కంపల్సరీ చేయండి. ఈ 10 డేస్లలో ఈ వీడియోకి ఎవరైతే కామెంట్లు ఇస్తారో వాళ్ళకి పక్కా ఆన్సర్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. ప్లీజ్ సపోర్ట్ చేస్తుండండి. నేను ఈ వీడియో చేసేది మనీ కోసము, వేరే దాని కోసం అయితే కాదు. జస్ట్ నా వల్ల ఎంతో కొంత లేని వాళ్ళకి హెల్ప్ అవుతా అనే ఉద్దేశంతో ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ యాక్చువల్లీ బంద్ చేద్దాం అనుకున్నాను, మళ్ళీ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఎంతో కొంత ఫుడ్ కొంచెం లేని వాళ్ళకి వెళ్తుందని. మన తనకు తోచినంత కొంచెం రోజు ఎంతోమంది ఇప్పుడు మనకు బిజినెస్ బాగాలేకుండా చేస్తున్నాం ఏదో ఇల్లు నడవాలని, మొత్తం అయినా కాడికి కొంచెం లేని వాళ్ళకు ఫుడ్ చేయదాపితే కొంచెం ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు, మన దగ్గరికి వచ్చి చేయదాపిందంటే మనం కంపల్సరీ హెల్ప్ చేయాలా, మనకి ఎంతో కొంత తోచినంత. అలా అని చెప్పి మనీ ఇమ్మని చెప్పట్లేను, వాళ్ళు తింటారంటే ఫుడ్ తినిపియండి. ఇది ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్, అది మీకు నచ్చితేనే చేయండి. నేనైతే కంపల్సరీ రేపటి నుంచి అయితే పాటిద్దామని చూస్తున్నాను. ఇది కంపల్సరీ చేస్తున్నాను. ఆల్రెడీతో చేశాను, కొన్ని రీజన్స్ వల్ల ఇన్ని రోజులు కొంచెం ఆపేశాను. ప్రజెంట్ అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను. అతను అయిన కాడికి అయితే కంపల్సరీ చేస్తాను. అండ్ అది చేసినట్టు కూడా మీకు వీడియో అయితే చూపించాను. మీకు నమ్మండి నమ్మకపోండి, చూపిద్దాం అనుకుంటే మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రాలుగా మళ్ళీ అంటారేమని చెప్పి ఉద్దేశంతో, అంతేగాని 90% అయితే వీడియో అయితే చూపించడానికి ట్రై చేస్తాను. ఇది సింపతి మాత్రం కాదండి, నాకు నచ్చింది మీకు నచ్చినా నచ్చకున్నా ఇది మాత్రం నేను చేస్తూ ఉంటాను, చిన్న సాటిస్ఫాక్షన్ కోసం అంతే. ప్లీజ్ లాస్ట్ వరకు వీడియో చూడండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి నచ్చితేనే, లేకుంటే లేదు. ఈ వీడియో మాత్రం ఎవరిని ఉద్దేశించేది కాదండి. 50,000 ఛాలెంజ్ తీసుకున్నాను, కంపల్సరీ ఎర్న్ చేస్తానన్న ఉద్దేశంతో చేస్తే ఏంటంటే ఒక 5,000 వాళ్ళకి వెళ్తుంది. ఒకళ్ళు తక్కువ చేస్తే తక్కువ వెళ్తుంది. చేయనీకే ట్రై చేస్తాను 90%. ఎందుకంటే 5,000 పెట్టి డిస్ట్రిబ్యూషన్ వస్తే ఎంతో కొంత 10 మందో 100 మందో ఈజీగా అవుతుంది కదా నా వల్ల కాంట్రిబ్యూషన్. థ్యాంక్ యూ.